ఓకే. మహేష్ గారు 9 మున్సిపాలిటీలో ఇప్పటివరకు ప్రకటించిన 9 మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీలో 9 చోట్ల హంగ్ ఏర్పడింది. అంటే హంగ్ ఏర్పడితే ఇంకెవరికి క్లియర్ మెజారిటీ రాలా. మెజారిటీ ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. సో ఇక్కడ ఎక్స్ అఫిషియో సభ్యులు, ఎంఐఎం సభ్యులు, కమ్యూనిస్టులు, వీళ్ళు ఇండిపెండెంట్లు కీలకం కాబోతున్నారు. సో ఈ 9 మున్సిపాలిటీల్లో మొత్తం కైవసం కాంగ్రెస్ పార్టీ కైవసం చేయడానికి మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉందా? లేదు అనుకుంటే మీరు క్లీన్ పాలిటిక్స్ లో భాగంగా స్వచ్ఛంగా ఏం జరిగితే అది జరగని వదిలేస్తారా? లేదు, ప్రతిదీ కూడా పకడ్బందీ వ్యూహంలో ఉన్నాము. అల్టిమేట్ గా చైర్మన్లు కానీ మేయర్ కానీ కైవసం చేసుకుంటే మనం అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. అది మేము ఎలక్షన్ ముందు ఎవరితో పొత్తు పెట్టుకో మీకు తెలుసు. సిపిఐ చోట కొన్ని చోట్ల పొత్తు, కొన్ని చోట్ల ఫ్రెండ్లీ ఫైట్ అయింది. టీజీఎస్ తో పొత్తు పెట్టుకున్నాం, ఎంఐఎంతో పోటీ పడ్డాం. నిజామాబాద్ లో ఇప్పుడు 21 చోట్ల ఎంఐఎం గెలిస్తే పరిపూర్ణ మైనార్టీ ఏరియాలో 6-7 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వారి మీద పోటీ చేశాం మేము. బట్ భవిష్యత్తులో అవసరాన్ని బట్టి పొత్తులు చేర్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఒకసారి రేపు ఎల్లుండో సీనియర్ నాయకులందరితో, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పిఎస్సీ నాయకులందరితో మాట్లాడి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. సో ఏవైతే హంగ్ వచ్చిన చోట్ల కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫైట్ లో కావాలండి. ఆపోజిషన్ లో సేమ్ డెవలప్మెంట్ చేస్తారు. ప్రజలు అదే కోరుకుంటారు. హంగ్ వచ్చిన చోట కూడా మీరు మళ్ళీ చెప్తా ఉన్నాను, మా దగ్గర సీట్లు ఆశించి కొంత చోట్ల కొంత రాంగ్ టికెట్ అయింది కూడా. ఎమ్మెల్యేలు అక్కడ సీనియర్ నాయకులు మధ్య సైజ్ కొంత రాంగ్ టికెట్ వల్ల మా అభ్యర్థులే బయట పోయి ఇండిపెండెంట్ గా పోటీ చేసే సందర్భాలు ఉన్నాయి. అక్కడ కొన్ని చోట్ల హంగులా కనబడుతోంది. బట్ అల్టిమేట్ గా వారు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే వస్తామన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా మెజారిటీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు కానీ కార్పొరేషన్ మేయర్ కానీ చేసుకుంటది. ఓకే. ఇక మీరు మున్సిపాలిటీలో ఈ స్థాయిలో మీకు రిజల్ట్ వచ్చింది కాబట్టి హైదరాబాద్ ఎలక్షన్స్ కి రెడీయా? ఎందుకంటే కాల పరిమితి తీరిపోయింది. హైదరాబాద్ ని మూడు కార్పొరేషన్లు చేశారు. నెక్స్ట్ రెడీగా ఉన్నారా హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎలక్షన్లకి? రజనీకాంత్ గారు, నెక్స్ట్ ఇంతకన్నా మంచి రిజల్ట్ హైదరాబాద్ లో వస్తుంది. నేనంటే ఎప్పుడు పెడతారు హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు పెడతారు? డెఫినెట్ గా ఇప్పుడు టర్మ్ ముగిన తర్వాత టైం తీసుకొని ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా చూసుకొని సరైన టైంలో డెఫినెట్ గా ఎలక్షన్ కి పోతాం. హైదరాబాద్ లో కూడా 80 to 85% సీట్లు గెలుచుకుంటాం. కారణం హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న డెవలప్మెంట్. హైదరాబాద్ ప్రజలకు కావాల్సింది హైదరాబాద్ సిటీ అనేది ఈ దేశంలో ఒక మిన్న సిటీగా కావాలని కోరుకుంటా ఉన్నారు. ఇలా 4th సిటీ సకాలంలో టేకాఫ్ అవుతే ఈ సిటీని ఈ దేశంలో ఏ సిటీ కూడా కంపారిజన్లోకి రాదు, పోటీ పడలేదు. సో డెఫినెట్ గా హైదరాబాద్ హైదరాబాద్ జరుగుతున్న అభివృద్ధి చూసి రేపు జిహెచ్ఎంసీకి మెగా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే ఎన్నికల్లో 80% పైన కార్పొరేట్ సీట్లు మేము గెలుచుకుంటాం. ఇదే ఓరు కూడా అక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న ఈ రిజల్ట్, గెలుస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఈ ఆధిక్యం, వీటి వెనుక దీని ఛాంపియన్షిప్ ఎవరిది? సీఎం దా, పిసిసి అధ్యక్షుడిగా మీదా? ఎవరికి వాళ్ళ ఎక్కడికి వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇస్తారా? ఎవరి కాంట్రిబ్యూషన్ వాళ్ళకి ఇస్తారా? కాంగ్రెస్ పార్టీలో నాది అనే మాటే ఉండదు రజనీకాంత్ గారు. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సింగిల్ మ్యాన్ షో ఉండదంటారు. మేజర్ రెస్పాన్సిబిలిటీ ముఖ్యమంత్రి గారిదే ఉంటది. వారు హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఆయన నేనే రాజు నేనే మంత్రి అంటున్నారు కదా, అందుకని అడుగుతున్నాను. పర్లేదు, వారు ఏ కాంటెక్స్ట్ లో అన్నారు నేను చూడలేదు. ముఖ్యమంత్రి తర్వాత కేబినెట్ మంత్రులు, పిసిసి కార్యవర్గులు అందరూ కూడా సమిష్టిని మీరు చూసారు కదా. ఎన్నికల్లో ఎన్నిసార్లు మేము ఫిజికల్ మీటింగ్స్ పెట్టాం, ఎన్నిసార్లు జూమ్ మీటింగ్స్ పెట్టాం. ఇవన్నిటి కోఆర్డ్ చేసింది మీనాక్షి నటరాజన్ గారు, మా సెక్రటరీస్, ముఖ్యమంత్రి గారు. మేము అంతా కూడా సఖ్యతతో ఉన్నాం, ఒక అండర్స్టాండింగ్ లో సజావుగా ఉన్నాం. అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలన్న తపన అటు ముఖ్యమంత్రి గారు కానీ, నాకు కానీ, మా ఇన్ఛార్జి కానీ, యావత్ క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మీరు చూసారు. ఎక్కడైతే ఇన్ఛార్జ్ చేసాం ఆ క్షేత్రాలకు వెళ్ళి వాళ్ళు అక్కడ ఉండి అందరినీ కోఆర్డినేట్ చేసి పనిచేసినారు కాబట్టి వాళ్ళు ఈ రిజల్ట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కలెక్టివ్ క్రెడిట్ కూడా ఉంటుంది. ఇలా ప్రథమంగా ముఖ్యమంత్రి గారి రోల్ పెద్దదిగా ఉంటుంది.